ఓం జిమ్మాయ నమః. అమ్మయ్య, తీ వేగంగా, తీ త్వరగా తీ. తీస్తున్నాను సార్. ఈరోజు ఏం లిఫ్ట్ చేద్దాం? కొంచెం పైకి, కొంచెం పైకి, ఇంకొంచెం అక్కడ అక్కడ ఉండే. అమ్మయ్య, ఈరోజుకి ఇంక చాలు. ఇప్పుడు పోస్ట్ పెట్టచ్చు. బీ హంబుల్, లిఫ్ట్ డంబుల్, నో పెయిన్ నో గెయిన్. ఐఎమ్ వెయిటింగ్. యువర్స్ జిమ్మింగ్లీ డీజే డంబుల్ జగన్నాథ్. ఫీలింగ్ ఎక్సర్సైజ్డ్ విత్ నేహా అండ్ 99 others. అమ్మయ్య, ఇంకా మన ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఈ కోచ్ ఇంకా రాలేదు. 1 2 3. తగ్గడానికి వచ్చారా? లోపలికి వెళ్ళండి, తగ్గిపోద్ది. నేను తగ్గడానికి రాలేదు, మీ అందరూ తగ్గించడానికి వచ్చాను. ఓ, మీరేనా మా జిమ్కి వచ్చిన కొత్త కోచ్? కోచ్ కాదరా, కోచ్. పద రండి సార్, మన స్టూడెంట్స్ పరిచయం చేస్తాను. మన స్టూడెంటే. గుడ్ మార్నింగ్. బాయ్ బాయ్. నేనేమన్నా లేటుగా వచ్చానంటరా? అయినా ఇప్పుడు నేనేమన్నాను రా, అంత ఫీల్ వెళ్ళిపోతున్నాడు. అయ్యయ్యో, తప్పు మీది కాదులేండి. పోస్ట్ చేసి ఉంటాడు, వెళ్ళిపోయాడు. పోస్టా? లోపల ఏమైనా పోస్ట్ ఆఫీస్ ఉందేంట్రా? మీరు మరీ పూర్గా ఉన్నారు సార్. పోస్ట్ అంటే పోస్ట్ ఆఫీసో చెక్ పోస్టో కాదు సార్, ఎఫ్బీలో పోస్ట్. అయినా ఆడు ఎఫ్బీలో లైకుల కోసమే మనకు ఫీజులు కడుతున్నాడు. అంటే ఏమెత్తరా? అయ్యో, ఎందుకు ఎత్తాడు? ఫోటోకైతే ఒకటెత్తి ఇంటికి వెళ్తాడు, అదే వీడియోకైతే 3-4 ఎత్తి ఇంటికి వెళ్తాడు. మీ ప్లేస్ చూపిస్తాను, పదండి సార్. సార్, ఇదే సార్ మీ క్యాబిన్. సార్ 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 అని లేపకండి సార్. అటు పడుకోవడానికి మనకు ఫీజు కడుతున్నాడు. పడుకోవడానికి ఫీజు కడుతున్నాడా? అంటే ఎక్సెస్ చేయడా? వాళ్ళ ఆవిడ ఆల్రెడీ ఇంట్లో ఎక్సెస్ చేస్తున్నాడు సార్, అందుకే ఇక్కడికి వచ్చి రెస్ట్ తీసుకుంటాడు. అయ్యో, పోన్లే పడుకొని. నేను మా ఆవిడ చెప్పిన పని తప్పించుకోవడం కదా, ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చింది. అమ్మయ్య, జిమ్ కోసం కాబట్టి ఫోన్ చేద్దాం. నేను కామేజ్ గడ్ చేసాం కాబట్టి ఈరోజు సోమేజ్ గడ్ చేద్దాం. ఎరా మిస్కల్ ఇచ్చా? నేను ఇప్పుడే లేచాను రా. ఎక్కడన్నా అంటావా? జిమ్ లో రా. జిమ్ లో ఉన్నాను నేను. అయితే ఏంట్రా? ఏంటి వినిపించట్లేదా? జిమ్ రా, జీవైఎం జిమ్. జిమ్ లో ఉన్నాను నేను. మీరేమనుకోకండి సార్, ఆడు ఫోన్ మాట్లాడుకోవడానికి జిమ్కి వస్తాడు. అంటే వాడు కూడా ఎక్సెస్ చేయడా? వాడు ఎక్సైజ్ చేయడు సార్, ఎక్స్ట్రాలే చేస్తాడు. సరేలే, జిమ్ అయ్యాక చేస్తాలే. అమ్మయ్య, ఫోన్ చేసి చెప్తాం ఈరోజు చాలు. ఇంకా యాక్చువల్లీ మన జిమ్ లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? యాక్చువల్ గా మన జిమ్ స్టార్ట్ చేసి పాలెత్తన్నారు. ఉండవా, ఎందుకు రమ్మంటారేమో. అసిస్టెంట్. ఇదేంటి కొత్త ఎక్విప్మెంటా? అది ఎక్విప్మెంట్ కాదు సార్, మన స్టూడెంట్. సార్ సార్ ఏం చేయట్లేదేంటి? నేను చేయను. ఏం సార్, ఎందుకు చేయరు? అయినా ఈ చిన్న చిన్న వెయిట్లు ఏమెత్తా. అదేంటి సార్, మెట్లన్నాక ఎక్కాలి, వెయిట్లన్నాక ఎత్తాలి కదా సార్. అయినా నాకు ఇంట్రెస్ట్ లేదు, చేయాల్సినంత అవసరం లేదు. ఏదో ఇంట్లో వాళ్ళు కొండలు తగ్గించి కండలు పెంచమన్నారు కదా అని వచ్చాను. మరి సార్ కొంచెం కష్టపడచ్చు కదా సార్. 6 నెలల్లో 100 బాడీ వస్తుంది కదా.
ఆర్నాల్డ్ అవ్వాల్సిన అవసరం నాకేంటి, మనం ఆల్రెడీ బాహుబలి. అక్కడ గోడ మీద బల్లి కనిపిస్తుంది కానీ బాహుబలి కనిపించట్లేదే. ఏయ్, అక్కడ కాదు ఇక్కడ. అబ్బో అయినా నరేంద్ర మోడీని నా బాడీని చూడాలంటే అదృష్టం ఉండాలి. అమ్మయ్య, అమ్మయ్య, మాకు అది మాకు లేదులేండి. అంటే మీరేం ఎక్సెప్ట్ చేయరా సార్? ఎక్సర్సైజ్ చేస్తే వస్తుంది పెయిన్, అందుకే నేను చెయ్యను. ఏసీ తగలట్లేదు ఏంటి? అమ్మాయి అలా అన్ని చేస్తున్నాడేంట్రా? ఏమీ చేయనన్నాడు కదా. అలా అని చెప్తే చేయను అన్నాడు కానీ ఆ అమ్మాయిని చూస్తే చేయను అనలేదు కదండి. సరే పదండి అడుగు. సార్ సార్ సార్, పెయిను చేయను అన్నారు. ఓ మీరు అలా అనుకున్నారా? నేను అన్న తల్లో పెయిన్ గురించి అండి. అయినా జిమ్ కదండి, నో పెయిన్ నో గెయిన్. అది కదా మ్యాటర్. యా. పదండి సార్. ఓ, మిస్టర్ సార్ కింగ్. రండి, ఇంకో స్టూడెంట్ పరిచయం చేస్తాను. రండి సార్. ఇతనే మన స్టూడెంట్ మైకల్ వెయిట్సన్. హాయ్. ఆ? అటు వెళ్దాం పదండి. హలో. పోనీ అటు వెళ్దాం సార్. రే, రే, రే. ఆగు. చెప్తాను అవరాని పని. ఎస్. కాపురం బెడ్రూమ్ లో చేయాలి, స్నానం బాత్రూమ్ లో చేయాలి, జిమ్ లో ఎక్సర్సైజ్లు చేయాలి. మరి జిమ్ లో డాన్సులు చేస్తున్నావు, డాన్సులు ఇప్పుడు చూడు దేనికి పనికి రాకుండా పోయావు. పద. అరే ఎలాగిచ్చాను రాడికి? సార్ పాలు ఇస్తున్నారు, పాలు. సార్ ఆడికి ఏదో ఒకటి చెప్పండి సార్. మరి ఎందుకు ఇస్తున్నారు ఇందాక? సార్ మీకు వేరే స్టూడెంట్ పరిచయం చేస్తారండి. బంగారం ఇప్పుడే జిమ్కి వచ్చాను నేను. సార్ ఇతనే మన హాయ్. కొత్త కోచ్. మీరు నా జిమ్ కొత్త కొత్త కాచ్ 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 కాచ్. కోచ్ అది కాదురా, నేను ఏదో బిల్డప్ ఫోన్ లో. బంగారం ఇప్పుడు జిమ్. సార్ గుడ్డు కూడా ఇస్తా అన్నారు. గుడ్డ ఇప్పుడు పెట్టమంటావేట్రా? అంటే ఎవరా? ఇలా ఎలా ఏంట్రా ఇది? ఒకడేమో సెల్ఫీ కోసం వస్తున్నాడు, ఒకడేమో పాపతో సొల్లేసుకోవడానికి వస్తున్నాడు, ఒకడేమో పాలు కోసం వస్తున్నాడు, ఒకడేమో పాప కోసం వస్తున్నాడు. ఆడేకంగా దేవుడు ఏకంగా పడుకోవడానికి వస్తున్నాడు. ఇక్కడ ఎవడు ఎక్సర్సైజ్ చేయడానికి రావట్లేదేట్రా? ఈడు స్టూడెంట్ అంటే ఇలాంటి స్టూడెంట్ ఒక్కడుంటే చాలరా కోచ్ కి పండగే. కమాన్, హీస్ స్టూడెంట్ నెంబర్ 1. కమాన్ వెయిట్స్. కమాన్ వెయిట్స్ పెంచు, వెయిట్స్ పెంచు. పెట్టు. కమాన్ కమాన్, వెళ్ళు వెళ్ళు, వెయిట్స్ తీసుకురా. కమాన్, యూ కెన్ డూ ఇట్, యూ కెన్ డూ ఇట్. ఆరామంతో అన్నాలు చేస్తాం. కమాన్ ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. పెట్టు పెట్టు, వెయిట్స్ పెట్టు, వెయిట్స్ పెట్టు. ఇంకా ఇంకా కమాన్ కమాన్ కమాన్. అవును. Yes. 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 Come on, come on.
చంపేశారు కదా సార్ మాకు ఏకైక స్టూడెంట్ చంపేశారు కదా ఏం సార్. చంపేయడం ఏంట్రా? నాకేం తెలీదురా. నేనేదో ఇంట్లో బాధపడలేక ట్రైనింగ్ కూడా వచ్చాను. ఆయన ఎలాగన్నా అదే బెటర్. హుసే కాంతం వస్తున్నానే. నాకేం తెలీదు. సార్